ఇదిగో మరి సమూయేలు మనకు కనబడుతూ ఉన్నాడండి. ఎక్కడ కనబడతాడు సమూయేలు? మొదట సమూయేలు గ్రంథంలోనే. మొదట సమూయేలు గ్రంథంలో ఈ సమూయేలు అనేటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఈ సమూయేలు ఎక్కడ పెరుగుతూ ఉన్నాడంటే సేవకుడి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఎందుకని సేవకుడి దగ్గర మరి సమూయేలు పెరుగుతున్నాడంటే తన తల్లి సమూయేలుకి ఏం చేసిందంటే దేవునికి అర్పణగా సమూయేలు అనేటువంటి తన కుమారుణ్ణి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది అనమాట. ఇంకా కుమారుడికి ఆ తల్లి గారికి ఏ విధమైన సంబంధము లేదు. ఇప్పుడు సమూయేలు దేవుని సొత్తు. చెప్తారు ఈ మాట, అది దేవుని సొత్తు అన్నమాట. అప్పుడు ఆ యొక్క సేవకుని యొక్క సమక్షంలో ఈ సమూయేలు పెరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క సేవకుడు కూడా 2 కుమారులు ఉన్నారు. వారి పేర్లు హోప్ని, ఫినెహాస్. ఈ హోప్ని ఫినెహాసులకి పెళ్ళయింది. అయిన యవన ప్రాయంలో ఉన్నారు. వారి ప్రవర్తన కానీ మనం ధ్యానం చేసినట్లయితే ఎవరి ప్రవర్తన? ఏలి యొక్క కుమారులు. అంటే మరి ఆ దైవజనుడి పేరు ఏలి, అతనికి 2 కుమారులు. వారి ప్రవర్తన ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. పాపముతో వారు సహవాసము. ఇదిగో మరి చేయరాని కార్యాలను కూడా చేస్తూ ఉన్నారు. దేవుని మందిరములో దేవునికి నచ్చని కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదిగో మరి వ్యభిచరిస్తూ ఉన్నారు, చారత్వం చేస్తూ ఉన్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు, విపరీతంగా అన్యాయ కార్యక్రమాలు కూడా వారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కల్లారా చూస్తూ ఉన్నాడు ఎవరు? సమూయేలు. చెప్పాలి మీరు మాట. ఈ విషయాలను ఎవరు చూస్తున్నారంట? కల్లారా చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా సాతానికి ఎంత మాత్రం కూడా సమూయేలు అవకాశం ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం చేసే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అతను కూడా వారికి వలె పాపంలో పడిపోయే సందర్భం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంట? ఏ మాత్రములో కూడా ఇదిగో మరి నేత్రాస ద్వారా కానీ, శరీరాస ద్వారా కానీ, జీవపుడమ్మం ద్వారా కానీ ఏ రీతిగా పాపము చేయకుండా ఈ సమూయేలు అనేటువంటి భక్తుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏలి కుమారులు ఏం చేస్తున్నారు? 100కు 100% సాతానికి అవకాశం ఇచ్చేస్తూ ఉన్నారు కనుక వారు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నారు. ఎక్కడంట? సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదిగో ఆ పాపంలో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నారు. ఆ పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పాపాన్ని ఆనందిస్తూ ఉన్నారు. ఏం చేస్తారంట? పాపాన్ని ఆనందిస్తూ ఉన్నారు. పాపంలో ఆనందిస్తూ ఉన్నారు. దేవుని మాటను కానీ, ఆజ్ఞని కానీ, దేవునికి లోబట్టము కానీ ఏమాత్రము కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు. ఒకసారి తన తండ్రి పిలిచి, అయినా మీరు చేస్తున్న పని నాకు వినబడిందయ్యా, ఇలాంటి పనులు మీరు చేయకూడదు, చేసినట్లయితే దేవుని కోపం వస్తుందయ్యా, దేవుని ఎదుట మీరు పాపం చేస్తున్నారు కనుక మిమ్మల్ని ఎవరిని కూడా రక్షించలేడు, నేను ప్రార్థన చేసిన నా ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? మారండి. ఇప్పుడైనా మీరు మారండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి, దేవుని పాదాలు పట్టుకుని మీరు ప్రార్థన చేయండి అని కాళ్ళ వేళ్ళ బతిమాలి తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి మాటను వారు ఏమాత్రం లెక్క చేయటం లేదండి. ఆ పాపంలోనే, ఆ చెడులోనే, ఆ దుర్మార్గంలోనే వారు ఉన్నారు. ఇదిగో సాతానికి అవకాశం ఇస్తూనే వెళ్ళారు. చివరికి ఏమైందంట? ఒకే రోజున, ఒకే మరణంలో ఆ 2 కుమారులు చనిపోయారు. ఎంత భయంకరమో చూసారా? కానీ సమూయేలు మాత్రము పాపము చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా తాను నిరోధించడానికి తన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా అక్కడ లేకపోయినప్పటికీ కూడా, తన మీద అజమాయిషీ చేసేవారు ఎవరు కూడా అక్కడ లేకపోయినప్పటికీ కూడా దేవుని భయముతో మాత్రమే, ఏ భయమంట? దేవుని భయముతో మాత్రమే సమూయేలు తన పరిశుద్ధతను కాపాడుకుని సాతానికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వలేదు. కనుకనే ఎలా మారాడంట? 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనము, 16వ వచనము చూడండి. సమూయేలు మనుష్యుల దయలోను బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు. చూడండి, యెహోవా దయందును మనుష్యుల దయలోను వర్ధిల్లుచు ఉన్నానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఇలాగ ఇంతగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే సమూయేలు సాతానికి, చెప్పాలి మీరు, సమూయేలు సాతానికి అవకాశం ఇవ్వలేదు కనుకనే మనుషుల దయలో వర్ధిల్లాడు, దేవుని దయలో కూడా వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి సమాధానము దిగి రావలసిందే. అంతర్స్థితిలోకి వెళ్ళిపోయాడు సమూయేలు. కారణం ఏమిటంటే సమూయేలు సాతానికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.